ఓం నమో వెంకటేశాయ. సర్వదేవమయేశ్వర సర్వవేదగతేశ్వర గోవింద గోవింద. త్రస్తో హి దేవధరణీ వసుపుంజతోషణ విస్తారితాత్మమతిరప్యయబుద్ధిభీషణ న్యస్తస్త్వదీయచరణో హృది సాధుభూషణ స్రస్తో మదీయవర్ణాంబుదతుల్యదూషణ అని అక్రూరస్థుత శుభ్రూసుందరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాదివిధాయినే శుచౌ మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణ ఔషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోష వినివారణకార్యశక్తం వైద్యాలయం విశత భాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. భగవంతుడు సర్వోత్తముడు అనే విషయంలో ఏ సందేహము లేదు. భగవంతుడు సర్వోత్తముడే. అయితే సర్వోత్తముణ్ణి అందరూ సేవించుకోవాలి అని నియమం ఏముంది అనే ప్రశ్న మాత్రం ఉంది. ఈ ప్రశ్న రావటంలో తప్పేం లేదు. సర్వోత్తముడైనంత మాత్రాన మనం ఎందుకు సేవించుకోవాలి? సర్వోత్తముడైనంత మాత్రాన మనం ఎందుకు ఆయన్ని తెలుసుకోవాలి? సర్వోత్తముడైనంత మాత్రాన మనం ఎందుకు ఆయన్ని ధ్యానం చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. ఒకే ప్రశ్న తాలూకు నానా రూపాలు రావచ్చు. ఈ ఊళ్ళో ఒక ఆయన పెద్దవాడు ఉన్నాడు, ఉత్తముడు ఉన్నాడు, సర్వోత్తముడే అనుకుందాము మాట వరుసకి. ఈ ఊళ్ళో సర్వోత్తముడు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకేం లేదు కదా. ఆయన్ని స్తుతి చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఉత్తముడు ఎదురు పడితే దండం పెడితే పెడతాము, లేకపోతే పెట్టము. ఉత్తముడిని అవమానం మాత్రం చేయకూడదు. అంతవరకు జాగ్రత్త వహిస్తే చాలు కదా. ఉత్తముడైనవాడు మనకు ఎదురు పడితే కాస్త దారి ఇవ్వచ్చు, మర్యాదగా దారి చూపించవచ్చు, ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. కానీ ఆయన దండం పెట్టుకుని తీరాలి, ఆయనకి అలాగే ఆయన్ని స్తుతి చేసి తీరాలి, లేదా ఆయన్ని తెలుసుకుని తీరాలి, ఇలాంటి నియమాలు ఏం లేవు కదా. లేనప్పుడు పరమాత్మ సర్వోత్తముడైన నిర్ణయం వచ్చినా సరే ఆ పరమాత్మని సర్వోత్తముణ్ణి మనం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు కొలుచుకోవాలి, ఎందుకు స్తుతి చేసుకోవాలి అనే ప్రశ్న రావచ్చు. ఆ వచ్చిన ప్రశ్నకి సమాధానంగా అన్నట్లుగా అక్రూరుడు తన స్తుతిని నడుపుతున్నాడు. సర్వోత్తముడైతే ఆయన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు, అందులో ఏమీ అబద్ధమేం లేదు. కానీ సర్వోత్తముడు మన ప్రతి క్రియలోనూ ఉంటే, మన ప్రతి క్రియలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నట్లుగా కనిపిస్తే ఆయన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ సర్వోత్తముడు గనక మన ప్రతి క్రియ తాలూకు సాధనంలోనూ ఇమిడి ఉంటే ఆయన్ని గురించి తెలుసుకుని తీరవలసిన అవసరం ఉంది. సర్వోత్తముడు గనక మన ప్రతి క్రియ తాలూకు ఫలితానికి బాధ్యత వహిస్తూ ఉంటే మనం ఆయన గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఆ సర్వోత్తముడు గనక మన యొక్క స్వస్వరూపమైతే తప్పనిసరిగా తెలుసుకుని తీరవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. అందులో ఏ శషభిషలకి తావులేదు. సర్వోత్తముడు మన యొక్క స్వస్వరూపమైతే మన గురించి మనమే తెలుసుకోవాలి. కాబట్టి మన గురించి మనమే తెలుసుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఆ సర్వోత్తముడు గురించి తెలుసుకొని తీరాలి. ఆ సర్వోత్తముణ్ణి కేవలం తెలుసుకున్నా సరిపోదు, ఆ సర్వోత్తముడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి.
సర్వోత్తముడి యొక్క తత్వాన్ని తెలుసుకుని ఆ తెలుసుకునేందుకు వీలుగా కానీ లేదా తెలుసుకున్న తర్వాత కానీ ఆయన్ని స్తుతి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మన ఫలితాలకు ఆయనే బాధ్యత వహిస్తున్నాడు. మనం అనుభవించే నిత్యం వ్యవహారంలో ఉంచుకునేటువంటి ఎన్నో పదార్థాలకి ఆయన స్రష్టగా ఉన్నాడు. వాటన్నిటినీ ఆయనే సిద్ధం చేసి ఉంచుతున్నాడు. ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆయన్ని స్తుతి చేయవలసిన అవసరం ఉంది. ఆయన్ని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని అక్రూరుడు తన స్తుతిలో తాత్పర్యంగా చెప్తున్నాడు. అందుకనే ఏమన్నాడు, ఆంయోగినో యజంత్యద్ధ మహాపురుషమీశ్వరం సాధ్యాత్మం సాధిభూతంచ సాధిదైవంచ సాధవ అని అన్నాడు. నువ్వే మొత్తం విరాట్ పురుష రూపంలో ఉన్నావు. నువ్వే అంతర్యామిగా అందరిలోనూ లోపల ఉండి నడిపిస్తున్నావు. నువ్వే అన్నిటికీ సాక్షి స్వరూపంగా ఉన్నావు అని చెప్పాడు. చెప్పి మానవుల క్రియలకు ఆ క్రియల తాలూకు ఫలితాలకు నువ్వే బాధ్యుడివయ్యా. త్రయ్యాచ విద్యయా కేచిత్వాం వై వైతానికాద్విజా యజంతే వితతైర్యజ్ఞై నానారూపామరాఖ్యయా అని ఉందయ్యా. అందువల్ల యజ్ఞాలలో కూడా నిన్నే కొలుస్తూ ఉంటారు కాబట్టి ఆ యజ్ఞస్వరూపుడివిగా నువ్వు సర్వస్వరూపుడివి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పాడు. త్రయ్యాచ విద్యయ, కొంతమంది ఏం చేస్తారు కేచిత్, త్రయ్యాచ విద్యయ, త్రయి అంటే 3 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. అథర్వణ వేదం అనే వేదం ఉంది కానీ అది యజ్ఞాలలో ఎక్కువ ఉపయోగపడదు. అదేంటంటే మానవులకు కావలసిన శాంతిక పౌష్టిక కర్మలకు బాధ్యత వహిస్తుంది. మనకేమైనా కష్టాలు వచ్చి ఆ కష్టాలు తీరాలంటే దాని తాలూకు మంత్రాలు అథర్వణ వేదంలో ఉంటాయి. లేదా మనకేమైనా పుష్టి బలము లాంటివి కావాలంటే దాని తాలూకు మంత్రాలు అథర్వణ వేదంలో ఉంటాయి. అంతెందుకు బాగా జుత్తు పెరగాలన్నా కూడా కావాలంటే మంత్రాలు అథర్వణ వేదంలో ఉంటాయి. అలా మానవులకు కావలసినటువంటి మిగతా వాటిని సమకూర్చడానికి వచ్చినవి అథర్వవేద మంత్రాలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 ప్రధానంగా యజ్ఞ విధికి ఉపయోగపడేవి. కాబట్టి త్రయీ అని పేరు ఈ 3టికి. ఈ 3 కలిసి యజ్ఞ విధానాలను మనకు తెలియజేస్తాయి. అలాంటి విద్యయ కేవలం అక్షరాలను తెలుసుకోవటమే కాకుండా ఆ అక్షరాల తాలూకు అర్థాన్ని చక్కగా తెలుసుకుని విద్యయ ఆ జ్ఞానంతో కేచిద్విజాహ, కొంతమంది బ్రాహ్మణులు, అలాగే క్షత్రియులు, వైశ్యులు వీళ్ళందరూ కూడాను వైతానికాహ, వితానం అంటే విస్తృతమైనటువంటి శాలలు, వాటన్నిటినీ సిద్ధం చేసుకుని వైతానికాహ యజంతే వితతైర్యజ్ఞై, విస్తృతమైన యజ్ఞాలతో నిన్నే పూజించుకుంటారు, ఆ యజ్ఞాలతో నిన్నే కొలుచుకుంటారు. కాకపోతే నానారూపామరాఖ్యయ, రకరకాల రూపాలతోనూ రకరకాల దేవతల పేర్లతోనూ, అమర ఆఖ్యయ దేవతల పేర్లతోనూ నిన్నే పూజించుకుంటూ ఉంటారు అని అక్రూరుడు అన్నాడు. త్రయ్యాచ విద్యయ, ఎవరైనా సరే ఏదైనా యజ్ఞం చేయాలి అంటే ముందు అధికారం ఉండాలి అని మీమాంసకులు ఖచ్చితంగా చెప్తారు. అధికారం అని పేరు. అధికారం అంటే మనం లోకంలో వ్యవహరించుకునేటువంటి అధికారం, పదవి అది కాదు. అధికారం అంటే ఒక పని చేయటానికి కావలసినటువంటి ప్రాథమిక యోగ్యత. అది ఎలా వస్తుంది అంటే ముందు విద్య ద్వారా వస్తుంది. అలాగే నిషేధం లేకపోవటం ద్వారా, ఫలానా వ్యక్తి ఫలానా పని చేయకూడదు అనే నిషేధం లేకపోవటం ద్వారా వస్తుంది. అనిషిద్ధ అనే తీరులో వస్తుంది. మిగతా సామగ్రి సమకూరితే వస్తుంది. దాన్ని కొంచెం మీమాంసక భాషలో చెప్పుకోవాలి అంటే అర్థీ సమర్థో విద్వాన్ అధిక్రియతే అని చెప్పుకోవాలి. అర్థి అంటే దాన్ని మనం చెప్పుకున్న దాన్ని కొంచెం పక్కకు పెట్టుకోవాలి. అర్థి అంటే కర్మ ఫలితం కావాలి అనే కోరిక ఉన్నవాడు, అది పక్కన పెట్టండి. ఏదైనా కోరిక ఉంటేనే పనులు మానవులు సామాన్యంగా చేస్తారు కాబట్టి అర్థి అని పెట్టారు. దాన్ని పక్కన పెడితే సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం శరీరానికి ఉండాలి. అలాగే వస్తువుల్ని సమకూర్చుకోవటంలో కూడా సామర్థ్యం ఉండాలి. దాంతోపాటు ఆ యజ్ఞము, దాని తాలూకు విధానాలు, వీటి మీద సమగ్రమైన అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నవాళ్ళే దిగగలరు. అవగాహన లేకపోతే ఏమవుతుంది, మొత్తం మీద నిండా మునిగిపోవటం జరిగిపోతుంది. కాబట్టి సమర్థ విద్వాన్, ఆ సమర్థ విద్వాన్ అనేటువంటి విషయాన్నే ఈయన చక్కగా చూపించాడు. వైతానికాహ, రకరకాల వస్తువుల్ని సమకూర్చుకోవడంలో సామర్థ్యము,
ద్విజాహ నిషేధం లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వితతైర్యజ్ఞై స్వాం యజంతి. అలాగే తే త్రయ్యా విద్యయా, విద్వాన్ అనేటువంటి విశేషణం ఉన్నవాళ్ళు, కాబట్టి అధికారి విశేషణాలతో కూడినటువంటి కొంతమంది త్వామేవ వితతైర్యజ్ఞైర్యజంతి అని చెప్పాడు. నిన్నే యజ్ఞ రూపంలో కొలుచుకుంటారు. విస్తృతమైన యజ్ఞాలు చేసి, మహామహాయజ్ఞాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు, అబ్బో రోజుతో మొదలు పెడితే 5 రోజులు కావచ్చు, 30 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు, సంవత్సరాల తరబడి చేసేటువంటి యజ్ఞాలు కూడా ఉన్నాయి. సత్రయాగాలు, మహాయాగాలన్నీ ఉన్నాయి. వాటినే మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చేస్తూ ఉంటే అబ్బో అసలు లెక్కే లేదు, కొదవే లేదు. నిరంతర యజ్ఞాలలో మునిగిపోవచ్చు. అన్ని యజ్ఞాలు ఈ 3 వేదాల్లోనూ ఉన్నాయి. ఆ యజ్ఞాలతో నిన్ను కొలుస్తూ ఉంటారు. యజ్ఞాలు అసంఖ్యాకంగా ఉంటే ఆ అసంఖ్యాకమైనటువంటి యజ్ఞాల్లో నువ్వే ఉన్నావు అనేది ప్రధానమైన విషయం. ఎన్ని యజ్ఞాలున్నా, ఎన్ని క్రియలున్నా, ఆ యజ్ఞాలలో ఎన్ని భేదాలు, ఎన్ని విశేషాలున్నా, ఎన్ని ఆవృత్తులు, ఎన్ని గుణాలు ఏమున్నా సరే అన్నీ కూడా నీతోనే నిండి ఉన్నాయి. నువ్వు తప్పనిసరిగా అందులో ఉంటావు. యజ్ఞాలు అనేది కామన్ కాదు, అందులో నువ్వు ఉంటావు అనేదే కామన్. కాబట్టి వితతైర్యజ్ఞై త్వాం యజంతి అని అక్రూరుడు ప్రాథమికంగా చెప్పాడు. అదేంటి, యజ్ఞాల్లో పరమాత్మ అనే మాట ఎక్కడుంది? యజ్ఞాల్లో కొన్ని యజ్ఞాలు ఉన్నాయంటే అందులో ఇంద్రుడు అనేటువంటి దేవత ఉంటాడు. కొన్ని యజ్ఞాలలో అగ్ని అనే దేవత ప్రధానంగా ఉంటాడు. ప్రధానంగా ఇంద్రుడు లేని యజ్ఞం దాదాపు లేదని చెప్పుకోవాలి. ఇంద్రుడు తప్పనిసరిగా ఉంటాడు. ఇంద్రుడితో పాటుగా వాయువు అనే దేవత కొన్నిసార్లు ఉంటారు. కొన్ని చిన్న చిన్న యజ్ఞాలు అయితే వాయవ్యం శ్వేతమాలభేత అలాంటి మాటలైతే కనుక వాయువు వస్తాడు. లేదా ఇంకా చాలా దేవతలు ఉన్నారు. మిత్రుడు ఉన్నాడు, వరుణుడు ఉన్నాడు, ఆ దేవత ఈ దేవత, చాలామంది దేవతలు ఉన్నారు. వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కదా యజ్ఞాలలో పూజలు అందుకునేది, వాళ్ళని కదా యజ్ఞాలలో కొలిచేది. పరమాత్మను కొలుస్తారు అని ఎందుకంటున్నాడు ఈయన? ఎందుకంటున్నాడంటే నానారూపామరాఖ్యయ త్వామేవ యజంతి అని ఉంది కాబట్టి అంటున్నాడు. ఆయా యజ్ఞాలలో ఆయా దేవతల పేర్లు వేరవ్వచ్చు, రూపాలు కూడా వేరవ్వచ్చు. ఆ రూపాలు వేరైనా, పేర్లు వేరైనా ఉన్నది నువ్వే కాబట్టి త్వామేవ యజంతి అని అంటున్నాడు. ఈయనకి ప్రమాణం ఎక్కడి నుంచి దొరికింది? ఈయన ఈ విషయాన్ని ఇంత నిరూఢిగా ఎలా చెప్పగలిగాడు? వేరువేరు రూపాలలో వేరువేరు దేవతల పేర్లతో యజ్ఞాలు జరుగుతుంటే ఈయన వేరువేరు రూపాలు అవ్వచ్చు, వేరువేరు పేర్లు అవ్వచ్చు, కానీ యజ్ఞాల్లో నువ్వే ఉన్నావు అనే విషయాన్ని రూఢిగా ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే త్రయ్యా విద్యయా అని ముందే చెప్పుకున్నాడు కదా, ఆ త్రయీ విద్యలోనే ఉంది అని అంటున్నాడు. త్రయీ విద్యలో వేదంలో ఎన్నో చోట్ల మంత్రాలలో సప్రథమ సంకృతిర్విశ్వకర్మ, సప్రథమో మిత్రో వరుణో అగ్ని, సప్రథమో బృహస్పతిశ్చికిత్వాన్, తస్మా ఇంద్రాయ సుతమాజుహోమి, లేదా తస్మా ఇంద్రాయ హవిరాజుహోత, ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. ఆ వాక్యాలు ఏం చేస్తున్నాయంటే ఇంద్రుడు అనే రూపాన్ని, ఆ పేరుని నిలబెట్టి, ఈ ఇంద్రుడు అంటే ఎవరో కాదు, ప్రథమ విశ్వకర్మ, మొత్తం ఈ సృష్టి చేసినటువంటి వాడు, లేదా సృష్టిలో పేరున్నవాడు అయినటువంటి విశ్వకర్మ ఈయనే. సప్రథమో మిత్ర వరుణ అగ్ని, ఈ ఇంద్రుడే మిత్రుడు, వరుణుడు, అగ్ని అన్నీ ఈయనే. బృహస్పతి ఈయనే సర్వదేవాత్మకుడు, సర్వమయుడు, కాబట్టి ఈయన కోసం మీరు యజ్ఞాలు చేయండి అని చెప్తోంది. హవిరాజుహోత, హవిస్సుల్నివ్వండి అని ఒక వేదం చెప్తోంది. సుతమాజుహోమి, ఈయన కోసం సోమరసాన్ని చక్కగా పిండి సోమరసాన్ని ఈయనకి సమర్పించుకోండి అని చెప్తోంది. ఇలా ఇంద్రుడినే మీరు సర్వదేవతామయుడు కాబట్టి కొలుచుకోండి అని చెప్తోంది. ఇప్పుడు ఇంద్రుడు అనేటువంటి దేవతారూపం, ఇంద్రుడు అనే పేరుతో ఉన్నటువంటి దేవతారూపమే అయితే ఈయన సర్వదేవతామయుడు ఎక్కడి నుంచి అయ్యాడు? వేరువేరు దేవతలు ఉన్నారు కదా, ఆయా దేవతలు ఆయా రూపాలతో ఆయా పేర్లతో ఉండాలి. ఆ సర్వదేవతామయుడుగా ఇంద్రుడు ఎలా వచ్చాడు? సర్వదేవతామయుడు ఇంద్రుడు అని అంటే అర్థం ఏంటి? అంటే ఇంద్రుడు అనే పేరుతో పిలవబడేటువంటి ఆ పరమాత్మే సర్వదేవతామయుడు. ఆయన్నే ఇంద్రుడు అని పిలుస్తున్నారు ప్రధానంగా పేరు పెట్టి, ఆయన్నే సర్వదేవతామయంగా కొలుస్తున్నారు. కాబట్టి సర్వదేవతామయ ఇంద్ర అని ఎక్కడైనా అనిపిస్తే అది పరమాత్మ యొక్క లక్షణం అని తెలుసుకోవచ్చు. అలాగే అగ్ని అనే పదంలోనే పరమాత్మ ఉన్నాడని అంటారు. అగ్రే నయనాద్ అగ్ని అంటే ముందుండి నడిపించేవాడు,
ముందుండి అందరినీ ముందుకు తీసుకువెళ్ళేవాడు అనే పేరుతో అగ్ని అనే పేరు వచ్చింది. ఈ అగ్ని అనే లక్షణం, ఈ లక్షణం పరమాత్మకు తప్ప ఎవరికి కుదురుతుంది? కాబట్టి ఈ అగ్ని పదార్థం చూసిన అగ్ని అంటే పరమాత్మ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ అగ్ని అనే శబ్దం పరమాత్మ అనే అర్థంలో కూడా వాడాలి అనే విషయాన్ని వేర్వేరు సందర్భాల్లో వేదాలే ఎన్నెన్నో సూచనలు చేసినాయి. కాబట్టి అగ్ని అన్న పరమాత్మే అని తేలింది. వాయువుని తీసుకుంటే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని స్పష్టంగా వేదమే చెప్పింది. ఇలా ఏ దేవతామయాన్ని ఏ దేవతా రూపాన్ని తీసుకున్నా ఆ దేవత సర్వదేవతామయమని కానీ, లేదా ప్రత్యక్షం బ్రహ్మే అని కానీ, లేదా మరొక తీరులో బ్రహ్మ లక్షణం ఆ దేవతకు ఉందని కానీ ఖచ్చితంగా శృతివాక్యాలు చెప్తున్నాయి, వేదవాక్యాలు బోధిస్తున్నాయి. కాబట్టి ఆ బోధిస్తున్నటువంటి త్రయీ విద్య ద్వారా ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను అని అక్రూరుడు చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే అక్రూరుడి మాటని దాటి ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలి అంటే, అసలు త్రయీ విద్యలో 3 వేదాలలో ఇన్ని రకాల యజ్ఞాలలో కొలవబడేటువంటి ఇన్ని రకాల దేవతా రూపాలు, అన్ని దేవతలకి ఆయా పేర్లు, ఇవన్నీ కూడా పరమాత్మ వైపు దారి తీయటానికే ఉన్నాయి తప్ప పరమాత్మ కంటే వేరుగా ఆయా దేవతా రూపాలని చూపించడానికైతే ఖచ్చితంగా కాదు అని మనం కూడా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే అప్పటికి యజ్ఞాలు చేసే వాళ్ళ మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని, వాళ్ళ మానసిక స్థితి ఈ సర్వదేవతామయ పరమాత్మ అని చెప్పుకోవటానికి కానీ, మొత్తం పరమాత్మే నిండి ఉన్నాడు అని తెలుసుకోవటానికి వీలుగా లేదు. కాబట్టి వాళ్ళని కాస్తంత అటువైపు మళ్లించటానికి వీలుగా సర్వదేవతామయుడు పరమాత్మ అనే ఒక మాట చెప్తూ, ఆ సర్వదేవతామయుడే ఈ దేవతా రూపం, ఇది కూడా పరమాత్మ యొక్క రూపం అనే మాటను చెబుతూ వాళ్లకు కావలసినటువంటి కోరికలు తీరేటువంటి విధానాలని బోధిస్తూ ఉంటాయి ఆయా వేదవాక్యాలు, యజ్ఞాలను బోధించేటువంటి వేదవాక్యాలు. కాబట్టి యజ్ఞాలను బోధిస్తున్నాయి వేదవాక్యాలు అన్నంత మాత్రాన పరమాత్మతత్వం విషయంలో అవేమీ నిర్లక్ష్యాన్ని ఏమీ చూపించడం లేదు. పరమాత్మ సూచనలను చక్కగా అక్కడక్కడ ఉంచి సర్వదేవతామయ పరమాత్మ అనే విషయాన్ని ఎంతో కొంత కొద్దిగానైనా సరే ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయి అని మనం అక్రూరుడి మాటను దాటి కూడా మనం తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మనం ఈ విషయాన్ని నిజం అని రూఢి చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు ఫలానా వస్తువు తినట్లేదు, పాలకూర తినట్లేదు, క్యారెట్ తినట్లేదు, పిల్లలకి పాలకూర పెట్టకపోతే తప్పు, క్యారెట్ పెట్టకపోతే తప్పు అని విన్న తర్వాత పాలకూర పెడితే వాళ్ళు తినరు, క్యారెట్ పెడితే వాళ్ళు తినరు. ఏం చేస్తారు తల్లులు అంటే దాని రూపాన్ని మారుస్తున్నారు కదా. ఏదో పాలకూరను రుబ్బేసి చపాతీలో వేసామని దాన్ని గ్రీన్ చపాతీలాగా మార్చామని, లేదా క్యారెట్ని దాన్ని ఏమంటారు రుబ్బేసి ఇంకో రకంగా ఏదో చేశామని అనుకుంటారు కదా. సలహాలు కూడా అలాగే ఇస్తారు కదా. రూపు మారిస్తే కొంచెం రుచి పూర్తిగా దాందే తెలియకుండా వేరే రకమైన రుచులను కూడా అందులోకి కలిపేసేస్తే, ఆ రుచి ఎక్కువగా తెలియకుండా వేరు రుచుల్ని కలిపేసేస్తే ఆ పాలకూరని వీళ్ళు పిల్లల లోపలికి తీసుకుంటే పాలకూర ద్వారా అందవలసినటువంటి ప్రయోజనాలు వాళ్ళ శరీరానికి అందవచ్చు అంటున్నారు కదా. అట్లాగే పిల్లల్లాగా అవి కావాలి ఇవి కావాలి అని మొండితనం చూపించేటువంటి ఈ కోరికలు ఉన్నటువంటి మనుషులకి ఆ కోరికలను చూపిస్తూనే ఈ పరమాత్మను వేరే దేవతలతో కలిపి రుబ్బేసి, వేరే దేవతలలో పరమాత్మ లక్షణాలను చూపించి ఆ దేవతల్ని ఆరాధించుకుంటే, ఇదిగో ఈ దేవతని ఆరాధించుకుంటే ఇలా వస్తుంది, ఆ దేవతని ఆరాధించుకుంటే ఇలా వస్తుంది అని వాళ్ళ దృష్టిని దేవతారూపానికి మళ్ళిస్తున్నట్లుగా చేసి పరమాత్మ స్వరూపానికి దగ్గర చేయటం అనేది త్రయీ విద్య యొక్క లక్షణం అనే విషయాన్ని ఈ శ్లోకంలో అక్రూరుడు గట్టిగా చెప్తున్నాడు. త్రయ్యాచ విద్యయా కేచిత్ త్వాం వై వైతానికాద్విజాః యజంతే వితతైర్యజ్ఞైః నానా రూపామరాఖ్యయా అని. ఈ శ్లోకం తర్వాత పై శ్లోకం మొదలు పెడుతున్నాడు. ఆ మొదలు పెట్టడానికి ముందు మనమే ఒక ఉపోద్ఘాతం చెప్పుకుందాం. తాతగారు చాలా కష్టపడి బాగా సంపాదించి పెట్టాడు. మంచి ఆస్తి, మామూలు ఆస్తి కాదు, విలువైన ఆస్తి. కాకపోతే తాతగారు తన తర్వాత తరానికి, ఆ తర్వాత తరానికి 2-3 తరాలకి బాగా నిలబడాలి అనుకొని కష్టపడి సంపాదించి పెట్టాడు. సంపాదిస్తే తాతగారి తర్వాత తండ్రి కూడా బాగా కష్టపడి ఆయన కూడా సంపాదించాడు. ఆయన కూడా సంపాదించిన తర్వాత మనవడి వంతు వచ్చింది.
మనవడి వంతు వచ్చేసరికి తాతగారి సంపాదన అనేది లెక్కలేనంతగా మనవడే సంపాదించాడు. మాట వరుసకి అసలు తాతగారి సంపాదన అనేది కనీసం లెక్క కూడా చేయనక్కర్లేదు, అంత సంపాదన మనవడే సంపాదించుకున్నాడు. ఇప్పుడు మనవడే ఇంత సంపాదించుకుంటే ఈ తాతగారి ఆస్తి మనవాడికి ఏమవ్వాలి అనేది ప్రశ్న. నాకు అక్కర్లేదు అని వదిలేస్తాడా? లేకపోతే అయ్యో తాతగారు కష్టపడి నా కోసం సంపాదించాడు, నా తర్వాత తరాల వాళ్ళు కూడా తినాలని కష్టపడి సంపాదించాడు, ఆయన కష్టానికి విలువ ఇవ్వాలి కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి, తీసుకుని యథాసౌకర్యంగా మనం వినియోగించుకోవాలి అని అనుకుంటాడు. ఏదనుకుంటే మనవన్ని మంచివాడి కింద మనం లెక్క కడతాము. అంటే ఖచ్చితంగా తాతగారి ఆస్తిని తీసుకుని ఆయన్ని గౌరవించి అవసరమైతే ఆయన పేరు మీదే ఏదో మంచి కార్యక్రమం చేసే మనవడిని మనం మంచివాడి కింద లేదా తెలివైన వాడి కింద, పనికొచ్చేవాడి కింద, సమర్థుడైన వాడి కింద చూసుకుంటాం. అంతే తప్ప తన సొంత సంపాదన ఉంది కదా అని తాతల ఆస్తుల్ని నిర్లక్ష్యం చేసేవాడిని మనం సరిగ్గా తెలివైన వాడిగా లెక్క చేయం. అలాగే జీవుడనేవాడు ఏదో సంపాదించుకుంటున్నాడు, తన సంపాదన ఏదో ఉంది, అది గొప్పది కాదో తర్వాత తెలియాలి. సంపాదన అంటూ ఉంది, తానే కష్టపడి కర్మలు చేసుకున్నాడు, ఆ కర్మలకి ఫలితాలను అనుభవిస్తున్నాడు, అనుభవించిన దాన్ని, సంపాదించిన దాన్ని అనుభవించి తృప్తి పడుతున్నాడు. దాంట్లో ఏమైనా కష్టాలు వస్తే ఆ కష్టాలను తానే బాధ్యత తీసుకుని తానే అనుభవిస్తున్నాడు. బాధ్యత తీసుకున్నా తీసుకోకపోయినా అనుభవం అనేది ఖచ్చితం, దాన్ని పాటిస్తున్నాడు. ఇలాంటి జీవుడు పరమాత్మ స్వరూపం అనేటువంటి తాను సంపాదించనక్కర్లేని తాతల ఆస్తి లాంటి శాశ్వతమైన నిత్యమైనటువంటి స్వరూపాన్ని నిర్లక్ష్యం చేయాలా, లెక్క చేయకుండా వదిలేసేయాలా, లేదా తెలుసుకోవాలా అని అడిగితే, తాతల ఆస్తి ఎందుకు ఆస్తి అయింది? అది జీవుడు తాను సంపాదించుకుని ఏ సుఖాలనైతే అనుభవిస్తున్నానని అనుకుంటున్నాడో, ఏ సుఖాలని తాను మూట కట్టుకున్నానని అనుకుంటున్నాడో అలాంటి మూట, దానికంటే ఎక్కువది గొప్పది అనేది మన సిద్ధాంతం, దాన్ని పక్కన పెడితే అలాంటి మూట ఇది. ఆ మూటని, ఆ ఆనంద స్వరూపం అనేటువంటి పరమాత్మ స్వరూపాన్ని జీవుడు తెలుసుకోవాలా, తెలుసుకోనక్కర్లేదా అని అడిగితే, మనం చెప్పుకున్నటువంటి చిన్న స్థాయి ఉదాహరణలో ఉన్నట్లుగానే తెలుసుకుని తీరాలి అనే మాట వచ్చింది కదా. తెలుసుకోకపోతే తన స్వస్వరూపాన్ని నిర్లక్ష్యం చేస్తే జీవుడు తెలివైన వాడు కావటానికి వీల్లేదు అని కూడా వచ్చినది కదా. మనవడే దృష్టాంతంలో కొంచెం వ్యవహారం తక్కువగా ఉంది, తక్కువ స్థాయి వ్యవహారం అది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం స్థాయి కూడా పెరిగింది. కాబట్టి తన స్వరూపాన్నే నిర్లక్ష్యం చేసిన వాడైతే జీవుణ్ణి మనం తెలివైన వాడి కింద లెక్క కట్టడానికి వీల్లేదు. కాబట్టి పరమాత్మ అనేటువంటి సర్వోత్తమ స్వరూపాన్ని మనం తప్పనిసరిగా, జీవుడు అనేవాడు తప్పనిసరిగా తెలుసుకోవాలి అనే మాట వచ్చింది కదా. ఆ వచ్చిన విషయాన్ని ఏకే త్వాఖిల కర్మాణి సన్యస్యోపశమంగతాః జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం అని అక్రూరుల వారు చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదో కర్మల ద్వారా ఏదో కర్మ ఫలితాలను సంపాదించుకోవటం, మూట కట్టుకోవటం ఇవన్నీ ఉండేవే, దీనివల్ల పెద్దగా లాభం లేదు అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఎలా తెలుసుకుంటున్నారు? అఖిల కర్మలు చేయగా వాటి ఫలితాలను అనుభవించగా అందులో లోతులన్నీ తెలియగా, లోటుపాట్లన్నీ స్పష్టంగా అవగాహనకి రాగా, ఈ కర్మ మార్గంతో మనకేం పెద్దగా ఉపయోగం లేదు, ఈ సంపాదన ఏదో ఉన్నట్టుంటుంది కానీ ఇదేదో నీటి మూటల్లే ఉంటుంది, ఏదో పెద్ద మూటగా ఉంటుంది, కట్టినప్పుడు ఆ మూట పక్కన పెట్టంగానే నీరంతా ఇటు అటు పారిపోతూ ఉంటుంది, దాంతో మనకు ఉపయోగం లేదు. మనం కట్టే మూట ఎలా ఉండాలి అంటే స్థిరంగా నిలిచి ఉండాలి. అందువల్ల నిలిచే మూట కావాలి అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. వచ్చి అఖిల కర్మాణి సన్యస్య, ఈ కర్మ మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టేసేసి, అఖిల కర్మలన్నిటినీ పూర్తిగా పక్కకు నెట్టేసి, అది కూడా విధివత్తుగా, అది కూడా ఒక దారిలో మార్గాన్ని సరిగ్గా ఎంచుకుని, భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా ముందు కర్మఫల త్యాగాన్ని అలవరుచుకుని, తర్వాత సుఖదుఖాది త్యాగాల్ని అలవరుచుకుని, తర్వాత విధిగా కర్మ మార్గాన్ని వదిలిపెట్టుకుని, తర్వాత సర్వత్యాగ మార్గం దాకా వెళ్ళి అఖిల కర్మాణి సన్యస్య ఉపశమంగతాః,
ఒక రకమైన శాంతిని, శాంతి ఉపశమం అంటే ఏ క్రియ తన శరీరంలో కానీ, మనసులో కానీ, అవయవాల్లో కానీ, అంగాల్లో కానీ, లేకపోతే ఇంద్రియాల్లో కానీ లేని స్థితిని తెచ్చుకుంటున్నారు. సన్యస్య ఉపశమంగతాః. అన్నీ ఆపేసుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. ఈ మూట ఎలాగూ పోయింది, కర్మలో అనేటువంటి మూట ఎలాగూ పోయింది, ఆ మూటను వదిలేసేసుకున్నారు. అంటే మనవడు తాను సంపాదించిన ఆస్తినంతా వదిలేసుకుంటే ఏమొస్తుంది? ఆ తాతగారి మూటని సాధించుకోవాలి కదా. ఆ సాధించుకోవటం కోసం ఇతను సాధన ద్వారా జ్ఞాని అవుతున్నాడు. జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానినః జ్ఞానయజ్ఞేన యజంతి త్వాం జ్ఞాన విగ్రహం. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞానం ఏ విషయానికి చెందిన జ్ఞానం అంటే పరమాత్మ స్వరూపానికి చెందిన జ్ఞానమే కదా. కాబట్టి పరమాత్మతత్వజ్ఞానాన్ని తెలుసుకుని, పరమాత్మతత్వజ్ఞానాన్ని సాధించుకుని, ఆ పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని సరిగ్గా మనసుకి కుదుర్చుకునేటట్లుగా కావలసినటువంటి యజ్ఞంలాగా సాధన చేసి, జ్ఞానయజ్ఞం, జ్ఞానం కోసం ఒక యజ్ఞం లాంటి ప్రయత్నం చేసి, అంటే చిత్తైకాగ్రత, సమాధి లేదా నిధిధ్యాసనం లాంటి సాధనాలన్నిటినీ సమకూర్చుకుని జ్ఞాన విగ్రహం, జ్ఞానరూపివిగా ఉండేటువంటి నిన్ను యజంతి, జ్ఞానయజ్ఞంతో కొలుచుతున్నారు. ఇందులో జ్ఞాన విగ్రహం కొలవబడేటువంటి నువ్వు జ్ఞానస్వరూపుడివి. నిన్ను తెలుసుకోవటం అనేది కూడా జ్ఞానస్వరూపమే. జ్ఞానం కంటే వేరే ఏమీ లేదు. జ్ఞానం పోనీ ఆ పరమాత్మ అనేది శుద్ధ చైతన్య స్వరూపం అయితే, ఆ శుద్ధ చైతన్య స్వరూపాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం ఇతడికి మనోవృత్తి అని అనుకోవాలి, దగ్గరగా ఉండేవే. కాబట్టి ఇది జ్ఞానమే. ఆ జ్ఞానం కోసం చేసేటువంటి యజ్ఞం లాంటి ప్రయత్నంలో భాగంగా ఉండేవన్నీ జ్ఞానానికి సంబంధించినవే. శ్రవణం కావచ్చు, మననం కావచ్చు, నిధిధ్యాసనం కావచ్చు, అన్నీ జ్ఞానానికి దగ్గరగా ఉండేవే. కొన్ని అయితే సాక్షాత్తు జ్ఞాన రూపాలు, కొన్ని అయితే జ్ఞానానికి దగ్గరగా ఉండేటువంటి జ్ఞానోపాయాలు. ఇంతకీ తెలుసుకునేటువంటి జీవుడు కూడా జ్ఞానస్వరూపుడే. ఆ జీవుడు జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా వాడిని జ్ఞాని అనే అనాలి. కాబట్టి సర్వం జ్ఞానమయంగా ఉంది. జ్ఞానస్వరూపుడమైనటువంటి నిన్ను గౌరవించటానికి వీలుగా మొత్తం జ్ఞానమయమే అయి ఉంది. జ్ఞానమయంగానే సర్వం ఉంది. జ్ఞానమయంగానే ఉండేటువంటి యజ్ఞంతో నిన్ను తెలుసుకోవటం ద్వారా నిన్ను గౌరవిస్తున్నారు, నిన్ను పూజించుకుంటున్నారు. ఎట్లాగైతే తాతల ఆస్తిని జాగ్రత్తగా తీసుకోవటం మనకు అక్కర్లేదనుకుంటే దాన్ని సద్వినియోగం చేయటం అనేది ఎలాగైతే తాతల్ని గౌరవించటమో, అలాగే జ్ఞానస్వరూపుడమైనటువంటి నిన్ను తెలుసుకోవటానికి కావలసినటువంటి జ్ఞాన సామగ్రిని సాధించుకోవటం, తెలుసుకున్న తర్వాత యోగ్యులైన వారికి అందించటం అనే ఈ జ్ఞానానికి సంబంధించిన యజ్ఞం మొత్తం కూడా నిన్ను గౌరవించుకోవటమే, నిన్ను పూజించుకోవటమే అని అక్రూరుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏకే త్వాఖిల కర్మాణి సన్యస్యోపశమంగతాః జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం అని. భగవద్గీతలో పరమాత్మ అయితే ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః అని యజ్ఞాలు చాలా ఉన్నాయి అని చెప్పారు. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ అని రకరకాల యజ్ఞాలు ద్రవ్యయజ్ఞాలు అని చెప్పాడు. కర్మజాహ అవన్నీ క్రియలతో కూడినటువంటివి అని చెప్పాడు. జ్ఞానయజ్ఞం ఒక్కటే మాత్రం దానికంటే విభిన్నంగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఈయన అక్రూరుడు ఏం చేస్తున్నాడంటే మిగతా యజ్ఞాలన్నిటినీ, ద్రవ్య యజ్ఞాలని, క్రియాప్రధానమైన యజ్ఞాలన్నిటినీ ఒక శ్లోకంలో చెప్పి జ్ఞానయజ్ఞాన్ని మాత్రం ఒక శ్లోకంలో చెప్తున్నాడు. త్రయాచ విద్యయ అనేదేమో మొత్తం క్రియాయజ్ఞాలన్నిటికీ ప్రతీక. ఈ ఏకేత్వాఖిల కర్మాణి అనేటువంటి శ్లోకమేమో జ్ఞానయజ్ఞానికి ప్రతీక. అలా రెండు రకాల యజ్ఞాల్లోనూ నువ్వే ఉన్నావు. క్రియాప్రధానమైన యజ్ఞంలోనూ ఉన్నావు, జ్ఞానప్రధానమైన యజ్ఞంలోనూ నువ్వే ఉన్నావు. కాబట్టి నువ్వు సర్వాత్మకుడివి, సర్వోత్తముడివి అనే విషయంలో ఏ సందేహము అక్కర్లేదు అని చెప్పాడు. చెప్పి కొంచెం ఈ రెండు అంటే ఇటు కర్మ మార్గం, ఇటు జ్ఞాన మార్గం, ఇవన్నీ కూడా వేద ప్రధానమైన మార్గాలు. సాక్షాత్తు వేదంతోనే ఈ మార్గాలకి సంబంధం. మధ్యలో వచ్చేవన్నీ వేదవాక్యాల తాలూకు వ్యాఖ్యానాలే కానీ వేరే ఇందులోకి ఏమీ రాదు. ఇలా కాకుండా వేద ప్రధానం అని చెప్పడానికి వీలు లేకుండా మధ్యలో వేరువేరు ఉపదేశ వాక్యాలు ఉన్నటువంటి
ఆగమాలు లాంటి వాటిల్లోనూ వేరువేరు దర్శనాల్లోనూ నువ్వే ఉన్నావు అని పై 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. అందులో ముందు ఒక శ్లోకంలోనేమో పాంచరాత్రాగమాన్ని తీసుకున్నాడు, తర్వాత శ్లోకంలోనేమో శైవాగమాన్ని తీసుకుని 2 ఆగమాల్లోనూ నువ్వే ఉన్నావు అని చెప్తున్నాడు. అన్యేచ సంస్కృతాత్మానః విధినా అభిహితేన తే యజంతి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికం అని ముందుగా పాంచరాత్రాగమం గురించి చెప్తున్నాడు. కొంతమంది ఉన్నారు ఈ వేద మార్గం సంక్లిష్టంగా ఉంది అనుకుని దారి మారి ఇటువైపు వచ్చిన వాళ్ళు ఉంటారు. దారి మారి అంటే పూర్తిగా ఆ దారిని వదిలిపెట్టాలని ఏం లేదు, ఆ దారితో పాటు ఈ దారిని కూడా పట్టుకుందాము అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఉండి వాళ్ళు సంస్కృతాత్మానః మనసుని రకరకాల దీక్షలతో సంస్కారంతో శుద్ధి చేసుకుని మనసుని సంస్కృతంగా చేసుకుని సంస్కృతాత్మానః. ఆ సంస్కారాలు కూడా ఎవరు చెప్పిన సంస్కారాలు, ఎక్కడున్న సంస్కారాలు అంటే విధివాక్యాలలో ఉండేటువంటి సంస్కారాలే. ఆ సంస్కారాలతోనే మనసును శుద్ధి చేసుకుని ఎవరు చెప్పారు ఆ విధివాక్యాల్ని అంటే అభిహితేన తే, నువ్వే చెప్పినటువంటి విధివాక్యాలు, నువ్వే పంచరాత్రులలో 5 రాత్రులలో నారదాది మహర్షులకు ఉపదేశం చేసినటువంటి పాంచరాత్రాగమం అనే తీరుతో నువ్వు చెప్పినటువంటి ఉపదేశం అది. ఆ ఉపదేశంలో ఉండేటువంటి విధి ప్రకారము విధినా అభిహితేన తే యజంతి త్వాం వై, నిన్నే పూజించుకుంటారు. నువ్వు వాళ్ళకి చెప్పినటువంటి ఆ సిద్ధాంతంలో కూడా నిన్ను పూజించుకునే విధానం గురించే చెప్పావు. ఆ విధానం ప్రకారమే వాళ్ళు నిన్ను పూజించుకుంటారు. యజంతి త్వాం వై, ఆ విధానం ప్రకారం త్వన్మయాః అంటే నిన్నే ప్రధానంగా పెట్టుకుని వాళ్ళు పూజించుకుంటారు. నువ్వు ప్రధానం, మిగతా వాళ్ళందరూ అంగదేవతలు. లేకపోతే మిగతా వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది లేకపోతారు. లేనంత మాత్రాన వచ్చిన తిప్పలేం లేవు. నిన్ను ప్రధానంగా పెట్టుకుని నీ చుట్టూ కొంతమంది అంగదేవతల్ని పెట్టుకుని, లేదా నీ చుట్టూ నీ మూర్తుల్నే కొన్నిటిని పెట్టుకుని వాళ్ళు పూజను చేసుకుంటారు. త్వన్మయాః అంటే నీతో కలిసిపోయిన వాళ్ళు అనే అర్థం చెప్పలేము. వీళ్ళందరూ భేద ప్రధానులు, భేదమే ప్రధానంగా ఉన్నవాళ్ళు. అందువల్ల నీతో కలిసిపోయి నీతో ఏకమైపోయి నిన్ను పూజించుకుంటారు అని చెప్పలేము. అందువల్ల వీళ్ళు త్వన్మయాః త్వత్ప్రధానాః, నిన్నే ప్రధానంగా భావించుకుని వాళ్ళు పూజించుకుంటారు. బహుమూర్తి ఏకమూర్తికం అయినంత మాత్రాన నువ్వు తప్ప ఏదో ప్రపంచం ఉందని, నువ్వు లేని ప్రపంచం విడిగా ఉందని, ప్రపంచానికి నీకు ఉండేటువంటి భేదం సత్యమని, ఇవన్నీ పై మాటలే కానీ నిజంగా వాళ్ళు అలా ఆలోచించుకోవటానికి వీల్లేదు. నీ ఉపదేశంలో ఆ అర్థం లేదు. ఎలా లేదు? బహుమూర్త్యేకమూర్తికం, నిన్నే ఏకమూర్తి నారాయణమూర్తిగా నిన్నే పూజించుకుంటారు, నిన్నే ఉపాసన చేసుకుంటారు. ఆ నారాయణమూర్తికే 4 రకాల మూర్తి భేదాలని కల్పించి వ్యూహం అంటాం కదా, వాసుదేవ వ్యూహం, ప్రద్యుమ్న వ్యూహం, సంకర్షణ వ్యూహం, అనిరుద్ధ వ్యూహం అనే వ్యూహ భేదాలు, మూర్తి భేదాలను కల్పించుకుని ఆ మూర్తి భేదాలని కూడా వాళ్ళు పూజించుకుంటారు, ఉపాసన చేసుకుంటారు. కాబట్టి ఏకమూర్తికం, ఒకే మూర్తిలో నారాయణమూర్తిగా నిన్నే వాళ్ళు పూజించుకుంటారు. బహుమూర్తికం, బహుమూర్తులలో పూజించుకునేటప్పుడు కూడా నిన్నే పూజించుకుంటారు. ఇంకా నీ నారాయణుడికి సంబంధించిన రకరకాల మూర్తులను గురించి అయితే చెప్పక్కర్లేదు, అవన్నీ ఇందులో భాగంగానే ఉంటాయి. ఇప్పుడు ఇన్ని మూర్తులు ఉన్నాయి, ఇన్ని రూపాలు ఉన్నాయి అన్నంత మాత్రాన నువ్వు వేరు అనే అభిప్రాయం అయితే కాదు. భేద దృష్టికి అలవాటు పడిపోయిన వాళ్ళము, భేద దృష్టిని ప్రధానంగా పెట్టుకుని ఉపాసన చేసుకుంటే తొందరగా అంది వస్తుంది. మన ప్రాణం దేనికి అలవాటు పడుతుందో దానికి తగ్గట్లుగా ఉపాసన చేసుకుంటే తొందరగా అంది వస్తుంది. దాన్ని మార్చుకోవటంలో ఎక్కువ సమయం వ్యర్థం చేయటం ఎందుకు అనే అభిప్రాయంతో భేద ప్రధానంగా వాళ్ళు ఉపాసన చేస్తారే కానీ ఆ ఉపాసన కూడా నువ్వు చెప్పిందే, ఆ ఉపాసనలో కూడా నువ్వే ప్రధానంగా ఉన్నావు అని అక్రూరుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అన్యేచ సంస్కృతాత్మానః విధినా అభిహితేన తే యజంతి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికం అని. దాన్నే పై శ్లోకంలో శైవాగమానికి కూడా వర్తింపజేసి చెప్తున్నాడు. త్వామేవాన్యే శివోక్తేన మార్గేణ శివరూపిణం బహ్వాచార్య విభేదేన భగవన్ సముపాసతే అని. ఏ నిన్నైతే ఈ పాంచరాత్రులు నారాయణ స్వరూపంలోనూ వాసుదేవాది చతుర్వ్యూహ స్వరూపంలోనూ కొలుస్తున్నారో
ఆ నిన్నే, ఆ త్వామేవ, ఆ నిన్నే, వేరు నిన్ను కాదు, ఆ నిన్నే శివోక్తేన మార్గేణ, శివస్వరూపంలో నీవు చెప్పినటువంటి మార్గంలో, శివోక్తేన మార్గేణ శివరూపిణం త్వాముపాసతే, శివరూపివిగా నిన్ను ఉపాసన చేసుకుంటున్నారు. శైవ సంప్రదాయాన్ని శివుడే ప్రవర్తింపజేశాడు. శివుడు అంటే ఎవరు? పరమాత్మే. పరమాత్మ యొక్క వేరే రూపం, వేరే పేరే తప్ప శివుడు పరమాత్మ కాదు, మా నారాయణుడే పరమాత్మ అని ఎవరూ చెప్పుకోనక్కర్లేదు. ఎవరికి మా అన్నంత మాత్రాన, మాకు నచ్చింది అన్నంత మాత్రాన అదే సత్యం అని చెప్పే హక్కు లేదు. అలాంటివేం లేవు. ఆ నారాయణుడు పరమాత్మ యొక్క రూపం, ఆయన కూడా పరమాత్మ యొక్క ఒక పేరుతో ఉండేవాడు. శివుడు పరమాత్మ యొక్క రూపం, పరమాత్మ యొక్క పేరుతో ఉండేవాడు. శివోక్తేన మార్గేణ, ఆ మంగళమయ రూపమైనటువంటి నిరూపంతో నువ్వు చెప్పినటువంటి మార్గంలో శివరూపిణం, మంగళమయంగా శివరూపివిగా నిన్ను ఉపాసన వాళ్ళు చేస్తుంటారు. భగవన్ ఓ సమర్థుడా, సర్వసమర్థుడా, ఇటువైపు నారాయణ రూపంలోనూ ఇటు శివరూపంలోనూ ఉండగలగందుకు, అలాగే నారాయణ రూపంలో ఉండి పాంచరాత్రాగమోపదేశం చేయటానికి, అలాగే ఇటు శివరూపంలో ఉండి శైవాగమోపదేశం చేయటానికి గల సామర్థ్యం ఉన్నటువంటి ఓ పరమాత్మ, బహ్వాచార్య విభేదేన, తర్వాత నీ ఉపదేశాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు చాలామంది ఆచార్యులు రాగా, ఆ ఆచార్యులందరూ వేరువేరు మార్గాలలో ఉపాసనలు చేసి వాళ్ళు సిద్ధిని పొంది తాము ఉపాసన చేసిన మార్గాన్ని ఇతరులకు అందించేటువంటి కరుణలో భాగంగా ఉపదేశాలు చేయగా, ఆ ఉపదేశాలన్నీ పర్వతాల మీద నుంచి పారేటువంటి నదుల పాయల్లాగా విడివిడిగా పోగా, బహ్వాచార్య విభేదేన, రకరకాల పాయలుగా చీలిపోగా, ఒకటి శైవమని, ఇంకోటి పాశుపతమని, ఒక శుద్ధ శివాద్వైతమని, లేదా ఇంకొకటని కాశ్మీర శైవమని, వీర శైవమని, ఇంకో శైవమని అనే పేర్లతో అది వేరు రూపాలని సంతరించుకోగా, అన్ని రూపాలలోనూ శివస్వరూపంగా, అన్ని దారులలోనూ శివస్వరూపంగా నువ్వే ఉపాసనలకు విషయంగా ఉన్నావు. వాళ్ళు కూడా నిన్నే ఉపాసన చేసుకుంటున్నారు. బహ్వాచార్య విభేదేన భగవన్ త్వామేవ సముపాసతే, శివరూపిణం త్వామేవ సముపాసతే. ఇటు పాంచరాత్రాగమం అనుసరించి నారాయణోపాసన చేసేవాళ్ళు నిన్నే ఉపాసన చేసుకుంటున్నారు. శైవాగమాన్ని అనుసరించి శివరూపంగా ఉపాసన చేసేవాళ్ళు కూడా నిన్నే ఉపాసన చేసుకుంటున్నారు. నువ్వు తప్ప ఉపాసనా మార్గంలో కానీ ఆగమ మార్గంలో కానీ మరొకరు లేరు అని ఈయన అక్రూరుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. త్వామేవాన్యే శివోక్తేన మార్గేణ శివరూపిణం బహ్వాచార్య విభేదేన భగవన్ సముపాసతే అని. ఏంటి నువ్వు చెప్పదలుచుకున్న విషయం అంటే, సర్వ ఏవ యజంతి త్వాం సర్వదేవ మహేశ్వరం ఏప్యన్య దేవతా భక్తాః యద్యప్యన్య ధియః ప్రభో. సర్వ ఏవ యజంతి త్వాం అని నేను చెప్పదలుచుకున్న విషయము. పాంచరాత్రాగమం వాళ్ళైనా, శైవాగమం వాళ్ళైనా, కర్మ మార్గంలో వాళ్ళైనా, జ్ఞాన మార్గంలో వాళ్ళైనా, చివరికి యోగ మార్గం వాళ్ళైనా, సాంఖ్య మార్గం వాళ్ళైనా, ఎవరైనా సరే సర్వే ఏవ యజంతిత్వం, నిన్నే కొలుస్తున్నారు అని నేను చెప్పదలుచుకున్నాను. అందరూ నిన్నే కొలుస్తున్నారు అంటే అర్థం ఏంటి? త్వం సర్వదేవమయ, నువ్వు సర్వదేవమయుడివి అని అర్థం. కాబట్టి ఓ సర్వదేవమయ, దేవతలందరి యొక్క రూపాల్లోనూ ఉండేటువంటి ఓ పరమాత్మ, ఈశ్వరం త్వామేవ యజంతి. ఎవరు ఏ పూజ చేసినా సరే, ఎవరు ఏ ఆగమాన్ని అనుసరించి, ఎవరు ఏ మార్గాన్ని అనుసరించి ఏ క్రతువు చేసినా సరే వాళ్ళందరూ నిన్నే పూజిస్తున్నారయ్యా. సర్వేశ్వరుడుమైనటువంటి సర్వోత్తముడమైనటువంటి నిన్నే పూజించుకుంటున్నారయ్యా, వేరెవరిని పూజించటం లేదు అని చెప్పాడు. వేరెవరిని పూజించడం లేదంటారేంటి? వేరే దేవతల్ని, వేరు దేవతల్ని పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే, ఏ ప్యన్యదేవతా భక్తా త్వాం తే అపి సర్వే త్వామేవ యజంతి. ఈ మధ్య బాగా అందరికీ కొత్త ఆశలు చిగురిచ్చినాయి కదా. స్వర్ణాకర్షణ భైరవుడు, ఆ భైరవుడు, ఈ భైరవుడు కావాలి అని ఆశలు చిగురిస్తున్నాయి కదా. ఎందుకంటే స్వర్ణాకర్షణ భైరవుడి దగ్గరికి వస్తే మనకి బంగారం బాగా వచ్చేస్తుంది అని కదా. ధనాకర్షణ భైరవుడు, లేదా శత్రువశ్య భైరవుడు, మిత్రవశ్య భైరవుడు, ఇంకా రకరకాల వశ్య భైరవులు, ఇలాంటి భైరవుల రూపంలోనూ ఇంకా చాలా 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 కొత్త పేర్లు పుట్టుకొస్తున్నాయి కదా. యద్యప్యన్య దేవతా భక్తా, ఏ వేరుగా ఉండేటువంటి రకరకాల దేవతల భక్తులు అవ్వచ్చు.
అవన్నీ ఆ దేవతా రూపం పరమాత్మ యొక్క రూపం కాదు అనటానికి ఏమీ పనికిరాదు. వాళ్ళ యొక్క భేద బుద్ధి అనేది వాళ్ళ కోరికతో రావచ్చు. స్వర్ణం కోసం బాగా ఆశతో ఉన్నవాడు స్వర్ణాకర్షణ భైరవుడు వెంటకెళ్ళచ్చు. అందరినీ ఆకర్షిద్దామని అనుకున్నవాడు వశ్యభైరవుడు వెంటపోవచ్చు, ఇంకోటి వెంటపోవచ్చు. ఏం పోయినా సరే, ఎటుపోయినా సరే వాళ్ళ భేద బుద్ధి అనేది వాళ్ళ కోరికలకు తగ్గట్లుగా ఉందే తప్ప పరమాత్మ భిన్నంగా ఉన్నాడు కాబట్టో, లేదా పరమాత్మ కంటే వేరుగా ఈ దేవతలు ఉన్నారు కాబట్టో అయితే కాదు. ఏప్యన్యదేవతా భక్తా సర్వ ఏవ యజంతి త్వాం. అలా కాదు. అసలు భూలోకంలో మంచి అలవాటు ఉంది అందరికీను. ఎవరికైనా పొరపాటున ఒక దేవతారూపం మీద కాస్తంతైనా శ్రద్ధ కుదరని, కాస్తంత, మరి ఉపాసనలు చేసేంత ఏమీ కాదు, 24 గంటలు ఆ దేవతారూపాన్నే మనసులో ఉంచుకునేంత స్థాయి ఏమీ లేదు, ఏదో కాస్తంత శ్రద్ధ కుదిరితే ముందు వాళ్ళు చేసే పని ఏంటంటే పక్క రూపాలని తిట్టిపోయటం. వినేవాళ్ళు ఉండి మైకులు ఇస్తే ఇంక చెప్పక్కర్లేదు. ఎంతైనా చెప్పటం. వాళ్ళకి ఉపదేశం చేసే వాళ్ళని, వాళ్ళు గురువులుగా నమ్ముతున్న వీళ్ళని కలిసి తిట్టిపోస్తూ ఉండటం. తిట్టిపోసి వాళ్ళు ఏమీ లేదు అబద్ధాలు, లేదా వాళ్ళందరూ నరకాలకు పోతారు అని బెదిరిస్తూ ఉండటం. ఇవన్నీ చేస్తారు కదా. ఇవన్నీ చేయటం కోసమే అన్యదేవతా భక్తిని ప్రధానంగా ఉంచుకుంటారు కదా. మరి అలాంటప్పుడు ఈ అన్యదేవతా భక్తి అనేది వెర్రితలలు వేస్తున్నప్పుడు అన్యదేవతా భక్తి అనేది వేరువేరు దేవతల మీద వేరువేరు మనుషులకి వేరువేరు కారణాలతో ఉండేటువంటి భక్తి అనేది వేరువేరు ప్రయోజనాల వైపుకే దారి తీస్తున్నప్పుడు మీరు మధ్యలో వచ్చి వాళ్ళు వీళ్ళు అందరూ పరమాత్మనే కొలుస్తున్నారు అని చెప్తే దానికి అర్థమేముంటుంది అంటే దానికి చెప్పాడు, యద్యప్యన్యధియ ప్రభో. వాళ్ళు యద్యపి అన్యధియ, వాళ్ళకి ఒకవేళ కనుక పరమాత్మే ఉన్నాడు అని అనిపించకపోతే పోని, కానీ యద్యప్యన్యధియ వాళ్ళు భేదబుద్ధితో ఉన్నా వాళ్ళు చేసేది మాత్రం ఇదే. ఒక తక్కువ స్థాయి ఉదాహరణ చూసుకుందాము అని అనుకుంటే, విచిత్రమైన పేర్లు పెట్టి కాఫీలు అమ్మేటువంటి ఒక అంగడికి వెళ్ళారు అని అనుకుందాం. దాంట్లో కాఫీలని పేర్లతో అమ్ముతారు, వేరు పేర్లు. ఒకటేదో చాలా చిక్కగా ఉండే కాఫీ, ఒకటి సన్నగా ఉండేది, నల్లగా ఉండేది, మామూలుగా అందరూ తాగేది, అలా ఉండేది, ఇలా ఉండేది. దాంట్లో పేర్లు ఉన్నాయి, రూపాలు ఉన్నాయి. వెళ్ళినవాడు ఒకటి తాగుదామని వెళ్ళాడు. వాడికి ఫలానా రుచిగా ఉండే, ఫలానా తీరుతో ఉండే, ఫలానా పేరుతో ఉండేటువంటి కాఫీనే ఇష్టము, తాగడానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు తన మానాన్ని తాను కూర్చుని తాగుతుంటే పక్క టేబుల్ వాడు లేదా వీడి పక్కన కూర్చున్నవాడు ఇంకోటి తాగుతున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? నువ్వు తాగే కాఫీ పరమ నీచం, నేను తాగే కాఫీ బాగుంది అని వీడన్నాడు. వాడు అదే మాట అన్నాడు, నువ్వు తాగే కాఫీ అసలు లెక్కలోకే రాదు, నేను తాగేదే సర్వోత్తమం అని అన్నాడు. వీళ్ళిద్దరూ వాదులాడుకున్నారు, తిట్టుకున్నారు, కీక్కున్నారు, కొట్టుకున్నారు. చివరికి ఎంత దాకా అంటే అంత దాకా వెళ్ళారు, కేసుల దాకా కూడా వెళ్ళారు. మనం ఈ కథను చూస్తున్నాం. కానీ వీళ్ళు వేరువేరు బుద్ధులతో తాము తాగే వ్యవహారాన్ని పొగుడుకుంటూ పక్కవాడు తాగేదాన్ని తిట్టుకుంటూ ఉన్నారని చూస్తున్నాం. కానీ ఇద్దరూ కాఫీనే తాగుతున్నారు అనే విషయాన్ని గమనించడం లేదు. వాళ్ళు గమనించలేదు, మనము గమనించలేదు. ఆ రెండిట్లోనూ ఉండేది కాఫీనే, కాఫీ పొడి అనేటువంటిదే. కాఫీ అనే మాట లేకపోతే వాళ్ళు అక్కడికి రావక్కర్లా. వాళ్ళు టీ తాగే వాళ్ళైతే ఈ కాఫీ షాప్కి రావక్కర్లేదు. అలాగే ఈ పరమాత్మ యొక్క రూపాలలో 2 రూపాలను తీసుకుని ఒక రూపం మీద భక్తి ఉంచుకుని మరొక రూపం మీద ద్వేషం పెంచుకున్న వాళ్ళైనా సరే, ఆ పక్క రూపాన్ని తిడుతూ కూర్చోవడమే పనిగా పెట్టుకున్న వాళ్ళైనా సరే, ఏదో 10 మాటల్లో ఒక్క మాట అయినా నాకు నచ్చిన రూపం గొప్ప రూపం అని చెప్పుకుంటారు కదా. మిగతా 9 మాటల్లో పక్క రూపాన్ని తిట్టారు, నచ్చిన రూపం పెట్టుకుంటున్నారు కదా, అది రూపం కాదు అని అంటున్నారు కదా. అంటున్నప్పుడు వీళ్ళు ఎన్ని భేదబుద్ధులతో ఎన్ని మాటలు అంటున్నా సరే అదే పరమాత్మ యొక్క రూపాన్ని గురించే అంటున్నారు. వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. కానీ పరమాత్మ రూపం కాని రూపాన్ని వీళ్ళు అనలేరు అసలు. ఎందుకంటే అన్నీ పరమాత్మ యొక్క రూపాలే. పరమాత్మతో సంబంధం లేని రూపం ఈ ప్రపంచంలో ఏ వస్తువుకి లేదన్నప్పుడు
మనం పూజించే రూపాలకి పరమాత్మతో సంబంధం లేకపోవటం అనేది ఎక్కడి నుంచి కుదురుతుంది? కాబట్టి కుదరదు. యద్యప్యన్యధియ, వాళ్ళలో వాళ్ళు ఎన్ని కీచులు ఆడుకున్నా సరే, యద్యప్యన్యధియ, వాళ్ళు భేదబుద్ధితో ఉన్నా సరే, నువ్వు అన్ని రూపాల్లోనూ ఉన్నావు. ప్రభో, నువ్వు సర్వసమర్థుడివి. ఆ విషయం ఎంత తొందరగా అర్థం చేసుకుంటే వాళ్ళు అంత తొందరగా పైకి మెట్లు ఎక్కేస్తారు. అర్థం చేసుకోవడం ఆలస్యమైతే పైకి మెట్లు ఎక్కడం ఆలస్యం అవుతుంది, అంతేను. అంతే తప్ప ఇందులో వస్తువులో భేదం వచ్చేసేదేమీ లేదు. వీళ్ళు ఒకరికొకరు పోట్లాడుకున్నంత మాత్రాన, ఒక రూపాన్ని మరొకళ్ళు తిట్టుకున్నంత మాత్రాన అది పరమాత్మ రూపం కాకుండా ఎందుకు పోతుంది? ఎలా పోతుంది? పరమాత్మ రూపమే అది అని చెప్పే శాస్త్రం ఏమవుతుంది? వాళ్ళ మూల ఆచార్యుల వాక్యం ఏమవుతుంది? ఆ ఆచార్యులు కూడా వెనకాల ఉండేటువంటి పరమాత్మ యొక్క ఉపదేశం ఏమవుతుంది? పరమాత్మ ఉపదేశం చేసిన వేదవాక్యాల తాలూకు మూల బలం ఎక్కడికి పోతుంది? కాబట్టి ఈ వైదిక పరంపరలో ఎన్ని రకాల సంప్రదాయాలున్నా, సత్సంప్రదాయాలు ఎన్నున్నా, ఆ సంప్రదాయాలకు సంబంధించినటువంటి రూపాలన్నీ పరమాత్మ రూపాలే, ఆ విధానాలన్నీ వైదికమైన విధానాలే అని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదవుతుంది. కానీ అన్ని విధానాలలోనూ పరమాత్మ యొక్క రూపం, పరమాత్మ స్వరూపం కలిసి ఉంది అనే మాట మాత్రం నిజమవుతుంది అని ఈయన చెప్తున్నాడు, అక్రూరుడు గారు చెప్తున్నాడు. సర్వ ఏవ యజంతి త్వాం సర్వదేవ మయేశ్వరం ఏ ప్యన్య దేవతాభక్తా యద్యప్యన్య ధియ ప్రభో అని. దానికే తానే ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు. యథాద్రి ప్రభవానద్య పర్జన్యా పూరితా ప్రభో విశంతి సర్వత సింధుం తద్వత్ త్వాం గతయోంతత అని. ఒక కొండ, ఒకే కొండ, హిమాలయం అని ఒకే కొండ. ఆ కొండ మీద రకరకాల నదులు పుట్టినాయి. గంగ అక్కడే పుట్టింది, యమున అక్కడే పుట్టింది, సరస్వతి అక్కడే పుట్టింది, సింధు, చీనాబు, జీలం, వ్యాసు, అన్ని రకాల నదులు అక్కడే పుట్టినాయి. అద్రిప్రభవాహ నద్య, నదులు అక్కడే పుట్టినాయి అంటే ప్రతి నదికి ఏదో మూలం ఉంటుంది. ఆ మూలం చూస్తే ఇంత ధార ఉంటుంది, సన్నటి ధార ఉంటుంది. కానీ క్రమక్రమంగా కొండ దిగగా పారగా ప్రతి నది ఇంత లావున తయారైంది. ఎలా తయారైంది? పర్జన్యాపూరిత ప్రభో. రకరకాల మేఘాలు, ఆ మేఘాలు కురిపించేటువంటి వర్షాలు, ఆ వర్షాల తాలూకు నీటి ధారలు, ఆ ధారలు వీటిల్లో కలిసే విధానాలు, ఇవన్నీ కలుపుకుంటే నదులు ఎంత లావెక్కినాయి అనే సంగతి తెలుస్తుంది. నదులు ఎంత పెద్దగా మారినాయి అని తెలుస్తుంది. పర్జన్యాపూరిత ప్రభో. అన్నీ పారుతున్నాయి. చివరికి ఎక్కడికి చేరుతున్నాయి? అన్ని వైపుల నుంచి పారినటువంటి ఈ నదులన్నీ విశంతి సర్వత సింధుం, సముద్రాన్ని చేరుతున్నాయి. అన్ని వైపుల నుంచి పారి సముద్రాన్ని చేరుతున్నాయి. సముద్రానికి మళ్ళీ భేదాలు లేవు. సముద్రానికి పెట్టిన పేర్లు కేవలం వ్యవహార సౌకర్యం కోసం పెట్టుకున్న పేర్లే తప్ప వేరే రకంగా సముద్రానికి భేదమేమీ లేదు. కాబట్టి విశంతి సర్వత సింధుం, అన్నీ సముద్రాన్నే చేరుతున్నాయి. సముద్రాలు అని అనటానికి వీల్లేదు, సముద్రం అని అనాలి. తద్వత్, అలాగే త్వాం గతయః, ఈ ఉపాసనా మార్గాలు, ఈ పూజా మార్గాలు, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, ఇలాంటి మార్గాలన్నీ కూడా చివరికి ఈ మార్గాలన్నీ కూడా త్వమేవ గచ్చంతి, నిన్నే వచ్చి చేరుతాయి. అంతటా చివరికి చేరుతాయి. ఒకేసారి కర్మ మార్గంలో పరమాత్మను చేరేందుకు దారి లేదు. కర్మ మార్గంలో పరమాత్మను చేరేందుకు ప్రాథమికమైన అడుగులు పడతాయి. అక్కడి నుంచి పైకి ఇలా చివరికి జ్ఞానాన్ని అందుకోవడం ద్వారా పరమాత్మను చేరేందుకు దారి ఏర్పడుతుంది. కాబట్టి తద్వత్వాం గతయః అంతతః. యథా అద్రిప్రభవాః నద్యః పర్జన్యా పూరితాః ప్రభో విశంతి సర్వతః సింధుం తద్వత్వాం గతయోంతతః అని అక్రూరుల వారు తన స్తుతి వాక్యాల్లో చెప్పుకున్నాడు. కాబట్టి వేద మార్గం అవ్వచ్చు, అలాగే జ్ఞాన మార్గం అవ్వచ్చు, పాంచరాత్ర మార్గం అవ్వచ్చు, శైవ మార్గం అవ్వచ్చు, ఇతర దేవతా భక్తి మార్గం అవ్వచ్చు, ఏ మార్గమైనా సరే అది పరమాత్మ స్వరూపాన్ని అందుకోవటానికి దారి తీస్తుంది. ఎప్పుడు మనం సవ్యంగా ఆ దారిలో ప్రయాణం చేసినప్పుడు. మనం కీచులాటల్లోనూ పక్క వాళ్ళని తిట్టడంలోనూ కాలక్షేపం చేస్తే ఆలస్యం అవుతుంది. ఎప్పుడు మంచి దారి పాడు చేయదు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అనే మాట ఉండనే ఉంది. కానీ ఆలస్యం అవుతుంది. ఆలస్యం కూడా మనకు నష్టమే కదా. ప్రయాణం మొదలుపెట్టిన వాడికి ఆలస్యం అనేది ఒక నష్టం.
ప్రయాణమే మొదలుపెట్టిన వాడికి పూర్తి నష్టం, ప్రయాణం మొదలుపెట్టి ఆలస్యం చేసుకున్న వాడికి కూడా నష్టమే కదా. కాబట్టి ఆ నష్టాన్ని మనం ఎందుకు పొందాలి, ఆ నష్టాన్ని మనం ఎందుకు భరించాలి అనే ఆలోచన చేసుకున్నట్లయితే పరమాత్మ స్వరూపాన్ని తొందరగా అందుకోవటానికి దారి సుగమమైపోయినట్లే అని ఈ భాగంలో అక్రూరుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. నిజానికి మనలో రకరకాల దుర్గుణాలు ఉన్నాయి, ఒప్పుకోవాలి. మనిషిలో సుగుణాలు ఎంత మాత్రంలో ఉంటాయో దుర్గుణాలు కూడా కనీసం అంత మాత్రంలో ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటే ఉంటాయి. పోనీ నాలాంటి వాడికి దుర్గుణాలు ఎక్కువ సుగుణాలు తక్కువ అని అనుకున్నాం. దుర్గుణాలు అందరికీ తప్పనిసరిగా ఉంటాయి. ఈ దుర్గుణాలు మనల్ని రకరకాల సందర్భాల్లో అడ్డం పడి పాడు చేస్తాయి. మనకున్న దుర్గుణాల్లో మనకు నచ్చిందే గొప్ప, మనకు నచ్చంది గొప్ప కాదు అనేటువంటి ఒక దుర్గుణం. మనకు నచ్చింది, ఇది మనకి బాగుంది, పక్కవాడికి నచ్చింది, అది పక్కవాడికి బాగుంది అనేటువంటి ప్రాక్టికలిటీ కూడా సహజంగా మనకి తొందరగా అందదు. మనకున్న దుర్గుణాల్లో ఇది ఒప్పుకోవాలి, ఇది ఉంది. కాబట్టి మనం ఈ దుర్గుణాన్ని చివరికి భక్తికి, దేవతారూపాలకి, ఉపాసనకి, సిద్ధాంతాలకి వీటికి కూడా అంటించి నేను వెళ్ళేటువంటి భక్తి మార్గం సరి అయింది, నేను ఏ దేవతారూపం మీద భక్తిగా ఉన్నానో అదే సరి అయింది, పక్కవాడిది సరి అయింది కాదు అని పక్కవాడిని తిట్టిపోస్తాము. అవసరమైతే చివరికి ఆ పక్కవాడి దేవతారూపాన్ని తిట్టడానికి కూడా వెనకాడము. ఎవరైనా సరే మనకిష్టమైంది మనం పొగుడుకోవచ్చు, పక్కవాడికి ఇష్టమైంది తిట్టాల్సిన అవసరం ఏముంది అని అనుకోరు కదా, తొందరపడి అనుకోరు కదా. కాబట్టి ఇలా ఒకవేళ మనకి ఎవరినైనా పక్క వాళ్ళని కానీ, పక్క వాళ్ళ మార్గాలని కానీ, పక్క వాళ్ళ దేవతని కానీ తిట్టాలని అనిపిస్తే అదేమైనా మన దుర్గుణమా అని ఒకసారి ఆలోచించుకోవటం మంచిది. అది మనల్ని మనం బాగు చేసుకునే దిశలో అలా ఆలోచన చేసుకోవటం మంచిది. ఒకవేళ కనుక ఇది దుర్గుణమని తేలితే ఆ దుర్గుణాన్ని పోగొట్టుకునేందుకు వీలుగా మనం కొత్త దానిని కనిపెట్టుకోవాలి, కొత్త ఆలోచనలు చేసుకోవాలి. ఆలోచనలు చేసుకుని మన దారిని సవ్యం చేసుకుని మన మనసులోని దుర్గుణాలను పక్కకు తోసేసి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎంత తొందరగా అందుకుంటాము అనే విధంగా ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో అలాంటి ప్రయత్నాన్ని రగిల్చే విధంగానే అక్రూరుల వారి స్తుతి ఉండటం అనేది మన యొక్క అదృష్టాల్లో ఒక భాగం. కాబట్టి ఆ అదృష్టాన్ని మనం తొందరగా అందుకుని, తొందరగా అందిపుచ్చుకుని, దాన్ని తొందరగా అలవరుచుకుని తొందరగా పరమాత్మను చేరే దిశగా మనం ప్రయత్నం చేద్దాము. మనకి అలాంటి యోగ్యతను ఇవ్వవలసిందిగా అక్రూరస్తుత శుభ్రూ సుందరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం మనసులో ప్రార్థించుకుందాము. ఇక క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి కార్యక్రమం ఆపుకుందాము. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.